నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ఇక ఈ రోజు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అక్కనపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక ఈ రోజు ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరగబోతుంది ఇక దీన్ని మన V3 న్యూస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం ఎవరు కూడా బ్యాలెన్స్ లేదు పక్కన పోరు కళ్యాణం చేసే కంపల్సరీ కూర్చోండి మామూలు కళ్యాణం అంటే ఏం కాదు ఒకసారి కాదు అందరినీ స్పెషల్ తీసుకో 29 కి అయితే ఫిబ్రవరికి కాశీయా కాశీ मह्यं निर्मियान् हव्याकोटसत्यावल सोमेगस्तु हेनो मादिकाङ्गरमच्चनाहं विश्वे देवासोमति गोचकामि दैवी शरणवीरुणः कृणोत विष्णोरस्य गस्पतिर्दैवकं सवितार्भुमातिशाहो నమస్కారం చేస్తూ ఉండండి ఓం అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు ఓం నమస్సరసే నమస్సరసస్పరగే నమస్సఖేనాంబురోగాణాం దక్షుణే నమాదివే నమః పృథివ్యే సప్తదశమాదిర్వాజన సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః ఇది నమస్కారం కుర్యాత్ అశేషే
हे परिषदो भवत्पारभूरे अया समर्पिता इमां सौवर्णीं दक्षिणामिव स्वीकृत्य अत्रानुष्ठानां ये तेषां भगवद्भागवताचार्याणां सन्निधौ विज्ञापनं मया क्रियते क्रियमाणं विज्ञापनं नवधानेन श्रूयतात् अस्य श्रीभगवतो देवदेवोत्तमस्य युवदखिलाण्डकोटिब्रह्माण्डारगस्य देवदेवस्याधिगत्पुण्यः जगत्लक्षणार्थमिलयानीनस्य श्रीभूयादमेद श्रीसालग्रामवेङ्कटेश्वरस्वामिनः శ్వాసనే భవిష్య అసలు నమస్కారం చేసుకొని అందరూ కూడా అక్కడే కూర్చోండి ఎక్కడి వాళ్ళు అక్కడే కూడా మమాంతరక్షమరుగోపమస్తు మహ్యం వాదస్తవతాం కామే అస్మిన్ అపర్కృశం మోక్షం చేత్తారమధనాజమక్రంయ అర్వాంచమింద్ర మమోదయలక్ష్మీ పదేదేవిస్వరామి గత్ర యోగేశ్వర కృష్ణ గత్ర వార్ధరః భూమిరాజమేద శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః శ్రీవదనం కగరుడ విశ్వక్సేనాయ భక్త పరివారేభ్యో నమః చండాపుత్వార బాలగేభ్యో నమః శ్రీవత్పరాంగపరకారయామనివరారివూరుడాచార్యేభ్యో నమః అనందాసనాయ నమః నమస్య పరబ్రహ్మర్షి పరమాత్మాదేవాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః బ్రహ్మాదీనాం గురం పూర్వమిందురాజహమేదినం పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం బ్రహ్మం విశ్వక్రందాదార్ఘ్యం భరత్వాదంగతం జరత్ వధిష్ఠాతిమునీం వందుగాహం ప్రాచురాయ మహాగణాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోరిగోరేజనం త్వాదరతురేతు యం ముహూర్త శుభముహూర్తమస్తు యజమానస్యాద హస్తోజ ప్రక్షాళ్య ఓం మస్తం ప్రక్షాళ్య ఆచమ్య అచ్యుతాయ నీ గోత్రం మనస్ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్షాఖ్య చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థం సంకల్పిత బ్రహ్మోత్సవ ఆరాధన సహిత శ్రీభూనీల సమేత శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి తిరుకల్యాణ మహోత్సవం మమ ఆచార్య శ్రీహస్తేన కారవిష్ణు నమస్కారం చేసుకుని ఉండండి. దానేయం ప్రగల్భయామి శుద్ధోరగంధస్మిదాదేం ధ్యాత్వా అష్టాక్షరయాభిమంత్రయాదు ఓం శ్రీమన్నారాయణ పుండరీకాక్షాయ నమః పుష్పక్షైరధ్యానం గురుయాద్ శ్రీమాన్ సూత్రమదీనాథో గజాశ్య భగదే విరః వసన్నవదనశ్యాం ప్రభాతసమప్రభః పేత్రవాణ ఋషికేశో విశ్వరక్షాపనాగనః భరతవర్షే భరతఖండే శగాబ్దే నేరో దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే ఆలయమండపే అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమానేన శ్రీ ప్రభవాచంద్రసరాణాం మధ్యే శ్రీ శార్వరీనామ సంవత్సరే ఉత్తరాయణే విశ్వజగతో ఫాల్గుణమాసే కృష్ణపక్షే గత్య ప్రతిపద్యా దుర్గోవాసరః వాసరస్తుగత్య శుభవాసరే హిందువాసరే శుభనక్షత్రే శుభయోగే అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య
भक्तस्य गोत्रोद्भवस्य नामधेयस्य नाना गोत्रोद्भवस्य नाना नामधेयः श्रीकल्याण महोत्सवादिनाच्छन्दपूर्वाङ्गं सङ्कल्पिता विश्वक्षेण आराधनाच्छन्दपूर्वाङ्गं सङ्कल्पिता भगवत्पुण्याहवादनं च करिष्ये हरदगोत्रोद्भवस्य धर्मती निर्माणामदेशः मोरवंकर गोत्रोद्भवस्य कसिद्धि राजशेखरिति नामदेशः धर्मपति वासवेदानि नामदेशः पुत्रः निष्करितने गुणाः इवं वस्तादिवस्तादिज्ञान इवं वस्त्रादिति वसावसादे युवनक्षत्रामन्दवादुर्गाः कृष्णावन्दनाः इदगं सर्वं विश्वभूतान्यावः प्राणावः रामयामि स्वें सुरभ्ये नमः सर्वभद्रयावती करोमि ओं गं पद्माय नमः इति योगपीठं परिकल्प्य सुदर्शनं ध्यात्वा गट्टिमेन वाचंడి अस्त्रायपटो किरीटा कुंडला वनमाला श्रीवत्सा कौस्तभा चक्र शंखा पद्मा पादाभ्यं नमस्मयामि चक्राज रत्नहेतः पादयोः पाद्यनर्पयामि चक्राज रत्नहेतः साराग्नेमहे चक्रप्रचोदयात् मुखे आचमनीयं नमस्मयामि अवचारिकेन स्नानं ओम ओहिष्ठावयवस्नानं ओचेतसाधना हेरणनागदक्षते चक्राज जन्मदा आचमनीयं समर्पयामि स्नार्थं वस्त्रयुग्मं समर्पयामि विश्वाहारुतेन मित्रावरमङ्गलामस्कन्द सूर्या देवदक्षराजुदं पुष्पैः पूजयामि ॐ आचक्र ॐ चक्राय नमः ॐ सूर्यचक्राय नमः ॐ ज्वालाचक्राय नमः ॐ महसूरचक्राय नमः नाना विविध परिमलमन्द पुष्पाणि समर्पयामि ओम मूर्धाहन प्लावनान भिर्विशोद्य सर्वभद्रयामृति गुर्त्या ओम हम इदमिदं ग्रहण स्वाहा घण्टान्नादयित्वा ओम अथ मध्ये मंगल नीराजन दीपं संपर्शयामि ओम स्वामिनः मनस्समाधीयता समाहितमनस्मः प्रसीदं भगवान् मर्जुन्नो वर्धरात् ओम भगवान् नमोद्धो वर्धरात् ओम भगवान् पुरुषो वर्धरात् ओम भगवान् रत्यो वर्धरात् ओम भगवान् अच्युतो वर्धरात् ओम भगवान् नन्दो वर्धरात् ओम भगवान् वासुदेवः प्रियदात् ओम भगवान् शङ्करेणः प्रियदात् ओम भगवान् मर्जुन्नः प्रियदात् ओम भगवान् पुरुषः प्रियदात् अस्तयोः वर्घ्यं नमर्पयामि समरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः पादयोः पाद्यं नमर्पयामि समरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः मुखे आचमनीयं समर्पयामि समरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः ओम वोहिष्ठामजातवस्तानवोर्जयधातन ओमस्य वनमोरशस्त्रस्य वारगदेहरः तस्मानं गमामभोगस्य क्षया विदन्वपूजयामि समरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः ओम श्रीमते नमः ओम सूत्रपद्यासमेधाय नमः ओम शैलेशधनभुजाय नमः ओम गणवक्त्राय नमः ओम हरिप्रियाय नमः ओम सर्वशास्त्रार्थवर्गाय नमः ओम सर्वाभीष्टफलप्रदाय नमः ओम अथ मंगल नीराजन दीपं संदर्शयामि स्वामी हाथ
అంటే విశ్వక్సేన ఆరాధన కార్యక్రమం మనం ఇప్పటిదాకా చేసుకున్నాం. విశ్వక్సేన ఆరాధన అంటే ఏంటి తెలుసా మీకు ఎవరికైనా? గణపతి పూజ అంటాం కదా. గణపతి పూజ మనకి వివాహాలైనా వ్రతాలైనా గణపతి పూజ కార్యక్రమం మనం చేసుకుంటాం మన ఇంట్లో. కానీ మన వైష్ణవాలయాల్లో రామాలయమైనా కృష్ణాలయమైనా నరసింహస్వామి ఆలయమైనా మనం వైష్ణవ ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ విశ్వక్సేన ఆరాధన చేస్తాం అన్నమాట. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి విశ్వక్సేన ఆరాధన చేసిన తర్వాత మనం భగవత్ పుణ్యాహవాచన కార్యక్రమం చేస్తాం. భగవత్ పుణ్యవాన్ శాంతిరస్తో ఓం భగవాన్ శంకర శాంతిరస్తో ఓం భగవాన్ అద్యుమ్న శాంతిరస్తో ఓం భగవాన్ నిరుద్ధ శాంతిరస్తో ఓం భగవాన్ పురుష శాంతిరస్తో ఓం భగవాన్ అంజ శాంతిరస్తో ఓం భగవాన్ అచ్యుత శాంతిరస్తో ఓం पंचदशपरे ओम शांति शन्नो भवत्पर्यव शन्नगेन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवदो तद्भक्तानुमोदो अवगमान् अवगभक्तानुमोदो ओम शांति शांति हरि अर्घ्यजले सिंचन् गोविंद गोविंद ओम नमस्ते बेवसावसाने दिवो रक्षित्रावं भवदर्गा అక్కడ ఉన్నాయి అక్కడ ఆంజనేయుడికి बलं चंद्रबलं देव विद्याबलं देवबलं देव लक्ष्मीबले देवस्तावे सावधाना समभवते सावधाना सुलग्ने सावधाना श्री लक्ष्मी नारायण ध्यान सावधाना श्रीकांतानुगमन श्रीकांतनाथागमः विश्वक्सेन विद्रुतमन्त्रे सुरादेवः सायान्न भगवान् नारायणप्रियान्तराङ्गलं सावधाना समभवते सावधाना सुलग्ने सावधाना श्री लक्ष्मी नारायण ध्यान सावधाना श्री लक्ष्मी गमनालय वसति रामादेवलक्ष्मी कल्याणी रमणेश्वरी सर्वदा भाग्यान संभाविनी ब्रह्माण्ड रमणेश्वरी नारायणी श्री समेत सायान्न भगवान् नारायणः प्रियान्तराङ्गलं समभवते सावधाना सुलग्ने
పెట్టుకోండి ఇక్కడ ఖాళీ ప్లేట్ తీసుకోండి. బ్రహ్మాండానాం ఏకతమే అన్యత్ ప్రకృతి మహదహంకారమాకాశవాణి మండలమండిత ఐరాపద పుండరీక వామన కుముదాంజల పుష్పత వింశత్తులాచనే పతంగ హిరణ్య శృంగ అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవేజ సౌరాజాగరణ అశోక బండల్పుయ క్షత్రే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికారి బాధ్యతే విరాజే ఇంద్రగత్య బ్రహ్మణః దేయవనార్థే శ్రీ స్మేరరాధాగల్పే వైష్ణవందరే అనిపుగే అనుమవాది జంబూద్వీపే మల్లదర్శే స్మృతఖండే శివాబ్దే నేరవనక్షత్రభాగే హిరణ్యస్యోతప్రదేశే కృష్ణాగోదావృక్షప్రదేశే భగవద్భాగవదాచార్యేంద్రో ఆనగమండపే అస్మిన్ మధ్యాదేవలక్షణార్థ విలయాదేవస్య శ్రీ భూమినాథే శ్రీ వేదాదేవీనాన్నించాలన కుటుంబానాం దండవిద శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామినః కన్యాదానంత పరిష్కృతం కల్పయామి క్షణ పర్యంతం పురాణ నవవిధాన మహావాదక ఉపవాద అపదోదనత్వాన మూలనారాయణ స్వామి కైంకర్య రూపం కన్యాదానం మనకు కన్యాదానం చేశాం కాబట్టి ఒక కన్యతో పాటు మనము భూదానము కూడా చేయాలి కాబట్టి ఇప్పటి కాలంలో మనం చేయలేదు కాబట్టి దాని పద్ధతిని చర్చిస్తాము నమస్కారం చేస్తూ పెట్టండి శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి మంచిగా గోదానం చేస్తున్నట్టుగా భావన చేసుకోండి. మనసులో కొన్ని వేల దూరం కూడా స్వామి దానం చేస్తున్నట్టుగా మనసులో భావన చేసుకోండి. భూదాని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి శ్రీగతాంతరంగా భూదానం కూడా మంచిగా స్వామికి చేస్తున్నట్టుగా మనసులో భావన చేసుకోండి. భూదాని శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియత చెప్పండి. హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసురో అనంత పుణ్య వనదం అతః శాంతిం ప్రయచ్చమే. హిరణ్యదానే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీగతాం హిరణ్యము అంటే సంసచ్చమే. సాలగ్రామదానే శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి శ్రీగత మంచిగా సాలగ్రామదానం కూడా చేసినట్టుగా మనసులో భావన చేసుకోండి. సాలగ్రామదానే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియత ఏభిః గోదాన భూదాన హిరణ్య సాలగ్రామదానాది షోడశ మహాదానే శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ప్రియత. గోవింద గోవింద గోవింద. యథా సంకల్పిత మాంగళ్య అన్నదాతగా వారి ఈరోజు భక్తులందరూ కూడా సర్పంచ్ గారు వచ్చినారు. సావిత్రి గారు కళ్యాణోత్సవ రాత్రులుగా నిలబడింది. కౌనీన గోత్రం శ్రీ
आदरणमामि कमले कमलागराक्षे श्री विष्णुभक्तवनवासिनी विश्वनाथ श्रीरमणे कमलकमलकर्मकोले रक्तप्रणतमनां प्रदम्ये उल्लासवल्लभरमाणुधत्तलो
ఈ కళ్యాణోత్సవంలో ఈ బ్రహ్మోత్సవానికి సహకరించిన దాతలు వారి యొక్క వివరాలు స్వామివారి మంగళాశాసనం 10,116 రూపాయలు. రేపాల అఖిలపతి గారు 5,116 రూపాయలు. దేపాల శ్రీనివాస్ రెడ్డి గారు రూపాయలు. కసిరెడ్డి సీతారామరెడ్డి అఖిలపతి గారు 3,016. పులికంటి శ్రీనివాస్ నల్గొండ గారు 3,016 రూపాయలు. గుణం వెంకటేశ్వర్లు టీచర్ అఖిలపల్లి. కసిరెడ్డి మనోహర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ అఖిలపల్లి గారు 2,016 రూపాయలు. గాయం భిక్షన్ రెడ్డి 2,000 రూపాయలు. కసిరెడ్డి యాదగిరెడ్డి గారు 2,016 రూపాయలు. కసిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు మొత్తం కామిగడ అఖిలపల్లి 2,016 రూపాయలు. నగరకంటి రాకేష్ గౌడ్ లక్ష్మీగడ 6 రూపాయలు. కసిరెడ్డి నారాయణ గారు ఏం పేరు గోవింద్ కిరణ్ కుమార్ గారు హైదరాబాద్ 15. ముఖేందర్ అఖిలపల్లి సుఖేందర్ ముఖేందర్ 1,516 రూపాయలు. కంబాలపల్లి సంపత్ 1,516 రూపాయలు. 1,516 రూపాయలు. గాయం శ్రీమన్నారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు 116 రూపాయలు. కసిరెడ్డి దేవేంద్ర రెడ్డి గారు అక్కినపల్లి 116 రూపాయలు. మిట్ట గాయం నరేంద్ర రెడ్డి గారు 116 రూపాయలు. దైదా శ్రీకాంత్ రెడ్డి గారు 116 రూపాయలు. గాయం లింగారెడ్డి గారు అక్కినపల్లి 116 రూపాయలు. కసిరెడ్డి అనంత్ రెడ్డి గారు అక్కినపల్లి 116 రూపాయలు. గాయం పండంగారెడ్డి 116 రూపాయలు. వేశారు మేడి శ్రీనివాస్ అయ్యగారికి 16 రూపాయలు. తరాల వెంకటయ్య 516 రూపాయలు. దేవరకొండ శ్రీగారి అక్కినపల్లి 116 రూపాయలు. కుమ్మరి మహేంద్రనాథ్ సూర్యాపేట 116 రూపాయలు. వీరుపేట నల్లగొండ నాగరాజు శేఖర్ 116 రూపాయలు. సుభాష్ రెడ్డి అక్కినపల్లి రూపాయలు. కంబాలపల్లి వెంకన్న 116 రూపాయలు. బంగారు వెంకన్న 116 రూపాయలు. 116 రూపాయలు. ఊరు నాగేష్ 116 రూపాయలు. పండిత నరసింహ మరకపేట 116 రూపాయలు. 9 కార్తిక్ రెడ్డి గారు 516 రూపాయలు. గుండా శ్రీనివాస్ గుప్తా 516 రూపాయలు. ఇస్కిల ముట్టల్ సత్తయ్య గౌడ్ అక్కినపల్లి 516 రూపాయలు. కంబాలపల్లి సతీష్ 516 రూపాయలు. దాసిరెడ్డి కుమరా వాసుదేవరెడ్డి 516 రూపాయలు. దాసిరెడ్డి గట్టు 516 రూపాయలు. కంబాలపల్లి సతీష్ 516 రూపాయలు. చింతకుంట ఆదినారాయణ 516 రూపాయలు. కనకండి వెంకటేశ్వర అక్కినపల్లి గారు స్వామివారికి పుట్టమెట్టలు. నారాయణ దాదాపు మా పెద్దలు మీ ఎవరు చూడలే, మా పెద్దలు కూడా చూసిన వాళ్ళు లేరు. ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. చాలా ఏళ్ళ తర్వాత కాకతీయ రాజుల కాలం పాలన నుంచి ఉన్నది. ఆ తర్వాత దీన్ని కొద్దిగా సరిగా ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఉంటే సూర్యరెడ్డి గారు ఈ గుడి యొక్క ఇవన్నీ తీర్చిదిద్దిండు. అదేవిధంగా ఊళ్ళో కూడా దేవాలయం ఉంది. ఆ దేవాలయం నుంచి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణము బ్రహ్మోత్సవాలు చేస్తాం. అయితే దానికి గాలి గోపురం లేదు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి. ఇప్పుడు కట్టాలని ఉద్దేశం మీదనే మేము 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చిన. ఇంకా భక్తులు కూడా ఇచ్చి
దాన్ని డెవలప్మెంట్ చేస్తామని భావిస్తున్నాం. భక్తులు ఇంకా ముందుకు వచ్చి ఆ కార్యక్రమాలు చేస్తారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన అక్కినేపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు గత 600 సంవత్సరాల నుండి కూడా వంశపారంపర్య అర్చకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరపబడుతుంది. గత కొన్నేళ్లుగా కూడా ఈ యొక్క ఆలయం 15 ఏళ్ల క్రితం కూడా మామూలుగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక రెడ్డి గారు, మన కసిరెడ్డి సుదర్శన్ రెడ్డి జయమ్మ దంపతుల యొక్క వాళ్ళ కుటుంబ సభ్యుల సౌజన్యంతో మన యొక్క ఈ గుడికి 1 కోటి రూపాయలతోటి నిర్మాణం చేయించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఒక 15 సంవత్సరాల నుండి కూడా నిత్య నైవేద్యాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ పౌర్ణానికి తలంబ్రాలు దేవుని యొక్క తిరుకల్యాణ మహోత్సవం జరపబడుతుంది అత్యధికంగా. దీనికి కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా ఎల్లవేళ మనకు జరుగుతున్నాయి. వారికి వారి కుటుంబానికి కూడా జనాలందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇంకోసారి ఓకేనా. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు తిరుకల్యాణ మహోత్సవం ఉంటుంది. 1వ తారీఖు నాడు స్వామివారి యొక్క చక్రతీర్థము జాతర అపమృత స్నానము, 2వ తారీఖు నాడు స్వామివారి యొక్క శ్రీపుష్పయాగము, నాగవెల్లి ప్లస్ భక్తులందరికీ కూడా దైవ దర్శనాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు కూడా 11 రోజులు కూడా అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలరని చెప్పి మనసారా వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. బ్రహ్మాండ నాయక శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారు 600 శతాబ్దాల కాలంలో నరసిన పెరుమాళ్ళు ఈ యొక్క సాలగ్రామ వెంకటేశ్వరుని అనుగ్రహం వల్ల అందరికీ శుభం, కొంగు బంగారం కలుగుతుంది. ఏదైనా కళ్యాణమే కానీ ఉద్యోగమే కానీ ఏదైనా జరుగుతుంది. కావున ఆ యొక్క స్వామివారిని ఎప్పుడైతే తలుచుకుంటామో వారి యొక్క అనుగ్రహం వల్ల మనకు జరుగుతుంది. ఈ యొక్క కసిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు, ధర్మపత్ని జయమ్మ గారు, ఈ యొక్క ధర్మకర్త గారు వీరు ఈ యొక్క ఆలయ నిర్మాణం కూడా చేసి వారు చాలా పట్టుబడితో చేసి స్వామివారికి ఇవన్నీ చేశారు. కావున ఇది ఆయన యొక్క వారి సాలగ్రామ వెంకటేశ్వరుని అనుగ్రహం వల్ల వారికి ఆశీస్సులు కలగాలని కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై దాదాపు 600 సంవత్సరాల పూర్వము సాలగ్రామ శిలా సాలగ్రామ రూపంలో స్వామివారు వెలిసిండు కాకతీయ పరిపాలన లాస్ట్ మూమెంట్లో. అయితే స్వామివారు ఎవరు కాకతీయ పరిపాలనలో ఉన్న ప్రతాపరుద్రుని కలలో వచ్చి ఇక్కడ నిద్ర చేసినప్పుడు నాకు గుడిని స్థాపించమని ఆజ్ఞాపించిండు. దాంతో ఆయన రాజ్యం బలోపేతమయ్యి అందరూ సామంతరాజులు అయిపోయినరు. అయిన తర్వాత గుడి నిర్మాణం జరిగిపోయింది. కొంతకాలం అయిపోయింది. తుర్కుల ప్రభుత్వం వచ్చింది, అంతా సిద్ధమైంది అందరితోటి. తర్వాత నేను 2000 సంవత్సరంలో స్వామివారు కలలో వచ్చి గుడి అల్లైనా ఉంటుందని అడిగిండు. ఏం చేయాలంటే నీకు డబ్బులు వస్తున్నాయి కదా, రిటైర్మెంట్ అవుతున్నావు, ఏం చేస్తామని అడిగిండు. అడిగితే నేను అనుకున్నా నిజంగానే కదా అనుకొని ఊర్లో గుడిని డెవలప్ చేసిన. నాకు వచ్చిన డబ్బుతోటి ఊరి గుడి డెవలప్ చేస్తుంటే ఒక రాడు నేను ఆడ పని చేస్తుంటే అంటున్నాడు, నేను ఏం చెప్పినా నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నువ్వు ఏం చెప్పినావు అంటే పైన గుడి సాలగ్రామ రూపంలో ఉన్న గుడి అట్నే ఉంటుందా అన్నాడు. అంటే నేను అది చేయలేను అన్నా. అంటే నేనున్నా కదా చేయన్నాడు. ఎప్పుడైతే స్వామివారు కళ మాట చెప్పిండో ఇక్కడ వచ్చి అడుగు పెట్టంగానే ఒక 15 రోజులు పెద్ద అబ్బాయి అమెరికా వెళ్ళిపోయిండు, చిన్న అబ్బాయి బెంగళూరు వెళ్ళిపోయిండు. ఇద్దరికి ఆర్థికంగా బాగా పికపగానే కడతనే ఉంది. ఇది కట్టు ఇది కట్టు అని, అది కట్టు ఇది కట్టి పిల్లలు చెప్తూనే ఉంటే కట్టేసుకుంటూ 2002లో గరడ సమ్మ పెట్టేసి తర్వాత 2006లో మళ్ళీ పునర్ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి ఇది నడిపించుకుంటూ వస్తున్నాం. ఎవరి దగ్గర ఎలాంటిది రూపాయి కూడా తీసుకోకుండా, ఎవరి డొనేషన్ లేకుండా పిల్లల సహాయంతో ఈ గుడిని ఇప్పటి వరకు నడిపించుకుంటూ వస్తున్నాం. ఆర్థిక ఇంకా కాకుండా కూడా ఈ అయ్యగారులకు కూడా ఈ కళ్యాణానికి వచ్చే ఆర్థిక విషయాలు కూడా వాళ్ళకే ఒప్పచెప్పినాం. మేము ఇక్కడ నుంచి 1 రూపాయి మేము గుడి తరపున వచ్చే డబ్బును ఎలాంటి 1 రూపాయి కూడా తీసుకోము, అంతా వాళ్ళకే సమర్పిస్తున్నాం అంతే. అయితే ఇప్పటి వరకు ఆరోగ్యం కాపాడమని భగవంతుని అడుగుతున్నాం. ఈ 18 సంవత్సరాల నుంచి ఆ భగవంతుడు ఆరోగ్యం కాపాడింది కాబట్టి సంతోషంగా ఇది విధి నిర్వహణ చేస్తున్నా. రిటైర్మెంట్ తర్వాత నాకు వేరే పనే లేదు, గుడి ఇల్లు తప్ప వేరే ఇల్లు లేదు. సరే, ఇంకా జై శ్రీమన్నారాయణ. ఈ స్వామి సేవలే ఈ ప్రజల నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చి కంకణం కట్టుకున్నట్టయితే ఖచ్చితంగా
పిల్లలు ఈ విషయం ఖచ్చితంగా అవుతుందని నమ్మకం. తర్వాత పెళ్ళిళ్ళు 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు 35 సంవత్సరాల ఉన్న కూడా పెళ్ళిళ్ళు అవుతాయని ఇస్తున్నారు. ఎక్కడ ఆదిలాబాద్, ఎక్కడ వరంగల్, ఎక్కడ అక్కడి నుంచి పిల్లగాడు ఆస్ట్రేలియా అమ్మాయి ఇక్కడికి వస్తేనే పెళ్ళి అయింది. కంకణం కట్టుకున్నాక 15 రోజులకి పెళ్ళి అవుతుంది. తర్వాత పిల్లలు కూడా నాకు పిల్లలు కారు 45 వయసు వచ్చింది అన్న కూడా వాళ్ళకి పిల్లలు అవుతున్నారు. అట్లా ప్రతి విషయంలో కూడా భగవంతుడు అందరికీ ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చాలా వస్తారు. పెద్దోళ్ళు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కామినేనిలో ఉన్న ప్రభాకర్ గుప్తా అని ఉన్నాడు. ఆయనకు ఒక్కతే కూతురు. ఆ కూతురు డాక్టరే, అల్లుడు డాక్టరే. అయితే మళ్ళీ వాళ్ళకు మెంటల్ సరిగా లేని బిడ్డ పుట్టింది. ఆ పిల్లని చూసుకుంటూ 10 ఏళ్ల పిల్ల అయింది. ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరకలేదు. హైదరాబాద్లో కొంపెల్ల ఉంటే వాళ్ళు చెప్పిండట అక్కెనపల్లి గుడికి పోతే ఆరోగ్యం బాగైద్దని. అయితే ఆయన అంటాడు నేను ఇక్కడనే ఉన్న కామినేనిలో ఉన్నా అంటే కామినేనికి వచ్చి తెలుసుకుంటే నిజంగానే అంటే అప్పుడు అందరు వచ్చి ఇక్కడ తీర్థం తీసుకున్నట్టయితే 1 వారం తీసుకొని 2వ వారంలో ఆ పాప ఏమంటుంది, గుడ్ మార్నింగ్ మా తాతయ్య అన్నది. అంటే వాళ్ళ ఆనందం చూడు, తండ్రి, తల్లి, తాత, నానమ్మ ఆనందం అంటే చెప్పలేనంత ఆనందపడుతున్నారు. అంటే అంత విషయంలో మంచిగా అవుతుందని నమ్మకం. ఇక ఏదైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, ఆరోగ్యం బాగాలేని అందరూ వస్తున్నారు, తీర్థం తీసుకుంటున్నారు, కంకణం కట్టుకుంటున్నారు. 100% నా విషయంలో అయితే చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా దేవుడు సహకరిస్తాడని నమ్మకం. లేదంటే ఏదన్నా చిన్న అనుమానం వస్తే ఇది తప్పు జరుగుతుందని వెంటనే చెప్తాడు. అంటే మెంటల్గా నువ్వు ఇది కరెక్ట్ లేదు, ఇది ఇట్లా జరుగుతుందని చెప్పి స్వామివారు చెప్తున్నా నేను నమ్మకంతో చేస్తున్నా. వేరే ఎవరి దగ్గర నుంచి కూడా నేను ఏది ఉండదు. ఇక్కడికి వస్తే రూపాయి ఖర్చు లేకుండా ఇది అర్చన కానీ, టికెట్ కానీ, తర్వాత కంకణం కానీ ఏ విషయంలో కూడా ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా స్వామివారు సేవ చేయించుకుంటున్నాం. ఒకవేళ మనకు అటువంటి మనసు వచ్చినా ఒప్పుకోడు. ఈ భగవంతుడు ఇప్పటివరకు మంచిగా నడిపించిండు అనేది నమ్మకం. ఇది ఈ 18 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ అయిన కాడ నుంచి స్వామి ఇల్లు ఇంతే, వేరేం పెట్టుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఇంకా ఆరోగ్యంగా మంచిగా ఉండిచ్చిన నమ్మకం నాకున్నది అంతే. నాకెట్లా జరిగిందంటే స్వామివారు ఏం చెప్పిండంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ ఊర్లో బాగా చేసిన తర్వాత అక్కడ టైల్స్, మార్బుల్, గ్రానైట్, అమెరికన్ డైమండ్స్ అన్ని కిరీటాలు అన్నీ చేయించిన తర్వాత ఏమంటుండు, వెలిసిన స్వామి అక్కడ ఉన్నాగా ఇక్కడ చేస్తున్నావు కదా అన్నాడు. నా దగ్గర ఎక్కడ డబ్బు అని అన్నా, నేను ఉన్నా కదా అన్నాడు. మెలకు వచ్చింది, చూసిన ఫ్యామిలీతో చెప్పిన, వచ్చినాం ఇక్కడ వచ్చి బునాది చేసినాం. మన దగ్గర డబ్బు లేకున్నా బునాది చేసినాక స్వామివారు వెంటనే పెద్ద అబ్బాయిని అమెరికా పంపించేసిండు. ఎట్లా పంపించిండు, చదువుకుంటాను కాదు, ఉద్యోగం కోసమే పంపించాడు. కంపెనీ మంచి ఆఫర్ ఇచ్చిండు. తర్వాత చిన్న అబ్బాయి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ సినిమా ఫీల్డ్ చేస్తుండు, ఈయన అక్కడి నుంచి పంపుతుండు. ఇక చిన్న అబ్బాయిది 80% ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అందరూ అన్నారు అమెరికా ఉంటేనే బాగా సంపాదిస్తారని, కానీ ఇక్కడ ఈడైతే ఉన్నాడో ఇండియాలో ఉన్న అబ్బాయే 80% ఈ గుడికి. ఇక అంతా ఆయన చేసుకుంటున్నాడు. ఆయనకు భగవంతుడు మంచిగా ఇచ్చిండు కాబట్టి అంత సవ్యంగా చూస్తున్నాడు. అట్లా నమ్మకం ఉన్నది కాబట్టి నడుస్తుంది. ఇట్లా ఇంకా అనువంశిక వంశపారంపర అర్చకులు శ్రీ చెన్నకృష్ణమాచార్యులు ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కావున ఈ యొక్క సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇందులో పాల్గొని చక్కగా చేశారు. కావున వారికి ఎల్ల లోకము శుభశాంతులతో ఉండాలని మేము కోరుకుంటూ ఈ స్వామి వారి యొక్క అనుగ్రహ ప్రాప్తిరసు సుఖీభవ. భగవంతుడు కళ్యాణానికి ఇక్కడ వరకు 20 సంవత్సరాలలో దైవ కార్యక్రమే మేము దాంట్లోనే జయ శ్రీమన్నారాయణ దైవ కార్యక్రమం కళ్యాణం కానీ ప్రతి కార్యక్రమాలు మేము ఇంట్లో పాల్గొంటాం. ఏదైనా కార్యక్రమాలు మంచిగా ప్రతి సంవత్సరం ఇంట్లో కళ్యాణం కానీ ఇక్కడ ఎన్ని స్వామివారికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ ఇది చేస్తాం. మా పిల్లలు ఒక కుటుంబం లాగా మంచిగా పెద్దోడు అమెరికాలో ఉండు అంతా ఒక తీరుగా అన్నీ చేస్తాం. జై శ్రీమన్నారాయణ. మేము చిన్నప్పటి నుండి ఈ అక్కినేపల్లి జాతర అంటే ప్రతిసారి మేము ఇంట్రెస్ట్గా మేము వచ్చి టెంపుల్ మీద 10 రోజులు ఉండేటోళ్ళం అప్పుడు. కానీ ఏ రోజు కూడా మేము టెంపుల్ ఈ విధంగా అయితే మేము చూస్తామని కూడా అనుకోలేదు. ఏదో మా అల్లుడు మా సుదర్శన్ రెడ్డి బాబు గారి కొడుకులు వాళ్ళు ఏదో ముందల పడి చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఎక్కడెక్కడి నుండో దేశం 4 మూలల నుండి కూడా పబ్లిక్ ఎవ్రీ ఇయర్ మేము గత 15-16 సంవత్సరాల నుంచి అయితే రెగ్యులర్గా ఈ కళ్యాణానికి అయితే వస్తున్నాము.
ఏదన్నా ప్రతి సంవత్సరం స్టెప్ బై స్టెప్ పబ్లిక్ పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గడం అనేది లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చి మొక్కుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మా బావగారు కూడా చెప్పారు కదా, ఇప్పుడు వచ్చి మొక్కుకుంటే ప్రతి వాళ్ళకి ఏది కోరుకుంటే అది అవుతుంది అనేది సామెత ఉన్నది, అది జరుగుతుంది కూడా. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంత కోవిడ్ మహమ్మారి ఉన్నా కూడా ఈరోజు ఇంత పబ్లిక్ అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగిందంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇదే రెట్టింపు ఉత్సాహంతో మేము కూడా ఈ టెంపుల్ మా సర్పంచ్ గారు కానీ ఇప్పుడు మా మనోహర్ బాబు గారు 1,16,000 ఆయన ప్రకటించారు. ఇదే విధంగా దాతలు కూడా కొత్త దాతలు మేము ఇక్కడ ఈరోజు వచ్చిన ఈ కళ్యాణంలో కూర్చున్న పబ్లిక్లో అందులో ఒక 10-15% కూడా మా ఊరిలో లేనట్టు అనిపించింది మాకు. అంటే ఈ టెంపుల్ విశిష్టత ఆ విధంగా ఉంది కాబట్టి పబ్లిక్ అట్లా వచ్చి ఈ కళ్యాణం చేస్తే మంచిగా అవుతుందనే ఉద్దేశంతో తండోపతండాలుగా వస్తున్నారు. దాంతోపాటు పబ్లిక్ కూడా ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా వాటర్ కానీ మేము భోజనాలు కానీ చైర్స్ పెద్దవాళ్ళు ఉంటే చైర్స్ కానీ అవన్నీ అరేంజ్ చేయడం కూడా జరిగింది. తర్వాత నేను చెప్పగానే పిలవగానే వచ్చిన మా స్పెషల్గా V3 News మిత్ర బృందానికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఈ అక్కనపల్లి గుట్టపై వెలిసిన శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏమిటి అంటే మొదలుకొని అసలుకి వచ్చి ఇక్కడికి ఒక కంకణం కట్టుకొని తీర్థం తీసుకున్నంత మాత్రానే వాళ్ళ కోరికలు ఏవి ఉన్నా అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్నా పిల్లలు కానీ వాళ్ళు సంతానం కొరకు కానీ మానసిక రుగ్మతులు కానీ ఉద్యోగాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చి అసలు వాళ్ళ కోరికలు కోరుకున్న తర్వాత ఎమ్మటే మేము చూస్తుంటేనే ఆశ్చర్యపడుతుంటాం. ఇక్కడ చూస్తూ ఉంటూ వాళ్ళు వచ్చి మొక్కుకొని వెళ్ళిన తర్వాత మాకు ఇట్లా అయింది అది అని తెలుస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. స్వామివారి యొక్క అనుగ్రహం అటువంటిది. ఇంకో విషయం ఏంటి అంటే కొద్దిమంది చాలా దూరంలోకి వెళ్ళి కూడా వచ్చే ఏంటంటే తిరుపతికి వెళ్ళి అంత దూరంకి వెళ్ళి ఎట్లయితే విశిష్టత ఉంటుందో అదే అక్కనపల్లి వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్తే కూడా తిరుపతికి పోయినంత పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో సుదూర ప్రాంతాలతో వచ్చి వారి యొక్క కోరికలని కోరుకున్న తర్వాత దేవుడు వాళ్ళకి ఏ విధంగా అనుగ్రహిస్తున్నారని చెప్తుంటే మేము ఒక్కోసారి ఇక్కడే కూర్చొని సాయంత్రం వచ్చి కూర్చున్నప్పుడు చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మా చిన్నతనంలో మాత్రం సంవత్సరంలో మాత్రమే ఇక్కడ జరిగేది. కసిరెడ్డి సుదర్శన్ రెడ్డి జయమ్మ గారి దంపతులు మరియు వారి యొక్క ఇద్దరు కుమారులు రాజశేఖర్ రెడ్డి, ముఖ్యంగా చిన్న చంద్రశేఖర్ రెడ్డి చాలా అంటే ఒక్కొక్కసారి మేము దగ్గర ఉండి చూసినాం. వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు తన సొంత భూమి కూడా అమ్ముకొని ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. స్వామి యొక్క అనుగ్రహం వారికి ఎల్లవేళలా ఉండాలని గ్రామం ప్రజలందరి తరపున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మనోహర్ రెడ్డి గారు కూడా సర్పంచ్గా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ యొక్క అన్నదమ్ములు వాళ్ళిద్దరు కూడా కలిసి రథం కానీ ఇది కానీ వారికి ఎప్పటికీ ఎల్లవేళలా వారి యొక్క ఆర్థిక తోడ్పాటు కలిగిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. వారికి కూడా అందరికి కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. కొద్దిగా ముందు రండి. వెంకటేశ్వర స్వామి సంపూర్ణ పునర్దర్శన ప్రాప్తి మా కళ్యాణాన్ని ఇచ్చేసి మంచిగా మళ్ళీ ఒకసారి వీడియో కాల్ చేసి మా దేవాలయం అభివృద్ధి పరచవలసింది మనం నాకు ఎన్నో అయిపోయినాయి. ఒక్క నిమిషం అలాగే ఉండండి అయ్యా. పట్టుకొని ఓకే ఒక్క నిమిషం ఓకే పునర్దర్శన ప్రాప్తి